హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిటైల్ ఇన్వెస్టర్ యూట్యూబ్ తెలుగు ఛానల్. స్టాక్ మార్కెట్లో మీరు రెగ్యులర్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తున్నారా? సో ఇప్పటి నుంచి మీరు మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో కండి. మన యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ప్రీ ప్రిడిక్షన్స్తో పాటు డైలీ 1 అవర్ నిఫ్టీ మీద మనం లైవ్ ట్రేడ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోస్ని మీరు వాచ్ చేయడం ద్వారా రెగ్యులర్గా నిఫ్టీలో అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఏర్పడుతున్న పరిస్థితుల్ని, ఆ పరిస్థితులు అనేటివి మార్కెట్ని ఎలా లీడ్ చేయగలుగుతున్నాయి అన్న పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ని మీరు పొందగలుగుతారు. ఇవి మీకు మంచి సైకాలజికల్ డెవలప్మెంట్గా ఉపయోగపడుతుందని నేను కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు మార్కెట్ పరిస్థితులను ఒకసారి గమనించి చూసినట్టయితే మార్కెట్ అనేది ఈరోజు మంచి గ్యాప్ డౌన్ను చూపించింది. ఈ గ్యాప్ డౌన్ ఏర్పడడానికి మేజర్ కారణాలు వచ్చేసి ఈరోజు 2 కారణాలు ఉన్నాయి. అవి అందులో ఒకటి డీప్ షేక్ అండ్ అలానే ట్రంప్. ఈ 2 కారణాల ద్వారా మార్కెట్లో చాలా దారుణమైన ఫాలింగ్ ఏర్పడింది. అరే డీప్ షేక్ ఏంటి, డొనాల్డ్ ట్రంప్ ఏంటి, వీళ్ళు ఏం చేశారు, మార్కెట్లో గ్యాప్ డౌన్కి కారణం వీళ్ళు ఎందుకు అయ్యారు అని ఒకసారి మీకు ఆలోచన వస్తే మాత్రం మీరు ఒకసారి గమనించి చూడొచ్చు. చైనా కంపెనీ అయిన డీప్ షేక్ అనేది వరల్డ్లోనే నెంబర్ 1 ఏఐ టూల్గా ఇప్పుడు లీడ్ చేస్తుంది. ఈ డీప్ షేక్ అనేది కంపేరింగ్ టు యుఎస్ మెటా కానివ్వండి, యాపిల్ కానివ్వండి, యుఎస్ బేస్డ్గా ఉన్న చాట్ జీపీటీని కానివ్వండి ఓవర్టేక్ చేసి మంచి సర్వీసెస్ని ఇస్తుంది కంపేరింగ్ టు అదర్ ఏఐ టూల్స్. సో దీని కారణంగా యుఎస్ మార్కెట్లోని మెటా కానివ్వండి, ఎన్విదా కానివ్వండి, యాపిల్ కానివ్వండి, ఈ కంపెనీస్ యొక్క షేర్స్ చాలా దారుణంగా పడ్డాయి. సో ఈ కారణంగా మనకి ఐటీ కంపెనీ నుంచి నిఫ్టీలో మంచి దారుణమైన ఫాలింగ్ అనేది క్రియేట్ అయ్యి గ్యాప్ డౌన్ చూపిస్తుంది. సో దానితో పాటు కొలంబియా కంట్రీ పైన డొనాల్డ్ ట్రంప్ ఈరోజు మళ్ళీ సుంకాలను పెంచినట్టుగా ఒక ఆర్టికల్ అనేది కనబడుతుంది. సో ఈ 2 కారణాల ద్వారా మార్కెట్లో ఈరోజు దారుణమైన ఫాలింగ్ ఏర్పడింది. ఈ 2 కారణాల ద్వారా మార్కెట్ అనేది చాలా దారుణంగా ఫాల్ అయింది. ఈ విషయాన్ని నేను మార్కెట్లో ఈరోజు 8:15కే వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశాను. మార్కెట్ అనేది చాలా దారుణమైన గ్యాప్ డౌన్ చూపించబోతుంది. దానికి కారణాలు వచ్చేసి చైనా యొక్క డీప్ షేక్ అండ్ అలానే డొనాల్డ్ ట్రంప్ అనేది కొలంబియా పైన విధించిన సుంకాలు అని పర్ఫెక్ట్గా నేను వాట్సాప్లో షేర్ చేయడం జరిగింది. సో దాన్ని మీరు గమనించి చూసినట్టయితే మార్కెట్ అనేది పర్ఫెక్ట్గా గ్యాప్ డౌన్ ఏర్పడడానికి కారణాలన్నిటివి మీకు పర్ఫెక్ట్గా ఎర్లీలోనే తెలుసు, మన వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అయ్యి ఉంటే. అండ్ అలానే మార్కెట్లో ఈరోజు నేను లైవ్ ట్రేడ్ కూడా కండక్ట్ చేశాను. లైవ్ ట్రేడ్లో నేను మార్కెట్లో బుల్లిష్గా ఉన్నాను మార్నింగ్ అవర్స్లో. మేజర్గా దానికి కారణం వచ్చేసి ఐటీ సెక్టర్ మాత్రం కాదు, రియల్ టైంలో ఐసిఐసి బ్యాంక్ నుంచి నేను మంచి డిస్కౌంట్ బయింగ్ని ఎక్స్పెక్ట్ చేశాను. సో ఆ కారణంగా నేను ఈరోజు మార్కెట్లో బుల్లిష్గా ఉన్నాను. సో ఆ బుల్లిష్గా ఉన్న టైంలో నేను లైవ్లో 22,900 సిఈని ట్రేడ్ కూడా చేయడం జరిగింది. 200 రూపీస్ నుంచి 245 వరకు 45 పాయింట్స్ అనేది నేను పర్ఫెక్ట్గా ట్రేడ్ చేయడం జరిగింది. ఆ ట్రేడ్ని మీతో కూడా చేయించాను లైవ్లో. మీరు లైవ్లో నా వీడియోని వాచ్ చేసినా కూడా అండ్ అలానే ఇప్పుడు ఆఫ్లైన్లో మీరు వాచ్ చేసినా కూడా నేను ఎలా మార్కెట్ని ట్రేడ్ చేశాను, మార్కెట్ని ఎలా బుల్లిష్గా ట్రీట్ చేశాను అండ్ మార్కెట్లో బుల్లిష్నెస్ని ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేశాను, బేరిష్నెస్ని ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేశాను అన్న ఇన్ఫర్మేషన్ మీకు పర్ఫెక్ట్గా లైవ్ వీడియోని వాచ్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఈరోజు మార్కెట్ అనేది ఇంత దారుణంగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది ఇంత దారుణంగా ఫాల్ అయిన తర్వాత రేపటి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, రేపు మార్కెట్ని మీరు ఎలా చూస్తారు అని అడిగితే మాత్రం నేను చాలా రోజుల నుంచి మాట్లాడుతూ వస్తున్నాను. నిఫ్టీ అనేది డౌన్ ట్రెండ్ సపోర్ట్కి దగ్గరలో ఉంది. సో అది మార్కెట్లో ఎప్పుడైనా డౌన్ ట్రెండ్ సపోర్ట్కి రీచ్ కావడానికి అవకాశం ఉంటుందని మాట్లాడాను. అది ఈరోజు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మార్కెట్ అనేది 22,850 దగ్గర ఉన్న సపోర్ట్ని ఈరోజు రీచ్ కావడం జరిగింది. ఈ రీచ్ అయింది కాబట్టి మార్కెట్లో మనం కొంచెం బుల్లిష్గా చూడాలా, బేరిష్నెస్ని చూడాలా, మార్కెట్ ఈ సపోర్ట్ దగ్గర ఎలా కన్సాలిడేట్ అవుతుంది అనేది ఒకసారి మనం గమనించి చూడాలి. మేజర్గా అయితే నేను బడ్జెట్ సెక్షన్స్ అనేటివి మనకి February 1 ఉన్నాయి అండ్ అలానే మనకి యుఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ డిసిజన్స్ కూడా దగ్గరలోనే ఉన్నాయి అండ్ అలానే ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా దగ్గరనే ఉన్నాయి కాబట్టి సో మార్కెట్ అనేది ఈ సపోర్ట్ దగ్గర కొంచెం కన్సల్టేట్ అవ్వడానికి ఛాయిస్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను. మార్కెట్ అనేది బుల్లిష్గా మూవ్ కాలేకపోవడానికి ఇంకొక కారణం వచ్చేసి డొనాల్డ్ ట్రంప్ విధించే సుంకాలు అనేది రోజు రోజుకు ఏ కంట్రీ మీద ప్రభావం చూపిస్తుందో అర్థం కావడం లేదు. ఇదివరకు కెనడా అన్నాడు, ఇప్పుడు కొలంబియా అంటున్నాడు. ఏ రోజు ఇండియా మీదకి వస్తాడో అన్న భయం అనేది చాలా మంది ఇన్వెస్టర్స్లో ఉంది. సో ఈ భయం అనేది మార్కెట్లో ఉన్నంత వరకు ఇండియన్ కంపెనీస్లో, ఇండియన్ ఎకనామీలో ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నుంచి కానివ్వండి, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నుంచి కానివ్వండి రావడానికి చాలా వరకు ఆస్కారం లేదు. సో ఈ కారణంగా మీరు మార్కెట్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో బుల్లిష్గా చూడడం అయితే రైట్ కాదు.
కన్సాలిడేటెడ్ మార్కెట్ కండిషన్లో చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ 3 డేస్లో నెక్స్ట్ 3 డేస్లో మంత్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఈ పర్టికులర్ టైంలో మాత్రం మీరు మంచి పొజిషన్స్ని లాంగ్ టైంలో హోల్డ్ చేసుకోవడం మాత్రం రైట్ కాదు. ఎందుకంటే ప్రీమియం డికే కావడానికి అవకాశం ఉంటుంది. కన్సాలిడేషన్ మార్కెట్ ఏర్పడి మాత్రం ఇన్వెస్టర్స్ చాలా వరకు నష్టపోవడానికి అవకాశం ఉంటుంది ప్రీమియం డికే అయితే. సో మీరు ఎప్పుడు కూడా పొజిషన్స్ని ఈ పర్టికులర్ టైంలో మాత్రం ఇంక్రీజ్ చేసుకోకండి. బడ్జెట్ సెక్షన్ టైంలో చాలా దారుణమైన ఫాలింగ్ అనేది ఏర్పడడానికి అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. మార్కెట్ అనేది ఒక 2000 పాయింట్స్ వరకు ఫాల్ కావడానికి అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను. సో ఆ బేసిస్లో చూస్తే మార్కెట్ అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో బుల్లిష్గా మూవ్ కాదు. ఒకవేళ మూవ్ అవుతే మాత్రం బెరిష్గానే మూవ్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో దానికి తగ్గట్టుగా మీరు మీ ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. కానీ ట్రేడ్స్ని ప్లాన్ చేసుకొని మాత్రం రెడీగా ఉండకండి. ఎందుకంటే సిచ్యువేషన్స్ ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదు. టైం తీసుకొని మనం పర్ఫెక్ట్గా మార్కెట్లో ఏదో ఒక టైంలో మంచి పొజిషన్స్ని అయితే క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం షార్ట్ పొజిషన్స్ని లాంగ్ టైంలో కంటిన్యూ చేయడానికి మాత్రం ట్రై చేయకండి. ఎందుకంటే బడ్జెట్ సెక్షన్స్ అనేటివి పర్ఫెక్ట్గా దగ్గరలో ఉన్నాయి. అవి క్లియర్గా మార్కెట్ని ఎలా వోల్టాల్ చేస్తాయో తెలియదు. ఇలా ఏర్పడిన ఫాలింగ్ అయితే మాత్రం యూఎస్ మార్కెట్ నుంచి క్రియేట్ అయిన ఫాలింగ్ అది క్లియర్గా డొనాల్డ్ ట్రంప్ క్రియేట్ చేసింది. అండ్ అలానే చైనా డీప్ షేక్ క్రియేట్ చేసిన ఫాలింగ్గా నేను భావిస్తున్నాను. సో ఈ వీడియో మీకు పర్ఫెక్ట్గా మార్కెట్ అనేది ఎందుకు గ్యాప్ డౌన్ ఏర్పడింది, ఈ గ్యాప్ డౌన్ అనేది మార్కెట్ని ఎలా లీడ్ చేయబోతుంది, మార్కెట్లో ఈ పరిస్థితులు పర్ఫెక్ట్గా మార్కెట్లో సెల్లింగ్కి సహకరిస్తున్నా కూడా మనం సెల్లింగ్ చేయడం రైటా రాంగా అనేది మీకు పర్ఫెక్ట్గా అర్థం అవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం సెల్లింగ్ చేయడం రైటే, బట్ కాకపోతే బడ్జెట్ సెక్షన్స్ అనేటివి మనకి ఇంకా టైం ఉంది. సో ఎర్లీ సెల్లింగ్ పొజిషన్స్ని ఇంక్రీజ్ చేసుకోవడం అనేది రైట్ కాదు అని ఒకసారి నాకు అనిపిస్తుంది. సో అందువల్ల మీరు ఒకసారి సెల్లింగ్ పొజిషన్స్ని ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒకసారి మీరు మంచి క్రాస్ చెకింగ్ని చేసుకొని సెల్లింగ్ పొజిషన్స్ని ఇంక్రీజ్ చేసుకోండి. అవి మీకు పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి. లేదంటే మాత్రం మీరు వెయిట్ చేయండి. ఇంకా 2 డేస్ టైం ఉంది, 2-3 డేస్ టైం ఉంది. సో ఆ టైంలో నేను పర్ఫెక్ట్గా ఏదో ఒక రోజు మంచిగా మార్కెట్లో మంచి బ్రేక్ డౌన్ అనేది మనకు కనపడుతుంది. సో ఈ బ్రేక్ డౌన్ అనేది మంచి ఫాలింగ్ చూపిస్తుంది అన్న నమ్మకం నాకు కనబడ్డ రోజు మీకు పర్ఫెక్ట్గా పీఈ పొజిషన్స్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకున్న నేనే ఇంటిమేషన్ ఇస్తాను. సో అప్పటి వరకు మాత్రం మీరు వెయిట్ చేయదలుచుకుంటే వెయిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ప్రజెంటేషన్స్ మీద మీరు మన ప్రజెంటేషన్ మీద మీరు ఎటువంటి సలహాలు ఇవ్వాలనుకున్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మార్కెట్లో మీరు ఏదన్నా విషయం పట్ల అవగాహన పెంచుకోవాలి అనుకుంటే కామెంట్ రూపంలో అడగండి. నేను పర్ఫెక్ట్గా ఆ విషయం పట్ల మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.